very much and please give the message, sir. థ్యాంక్ యూ సంతోష్. గౌరవనీయులు సోదరులు కృష్ణారావు గారు, సోదరిమణి సునీత లక్ష్మారెడ్డి గారు, మిత్రులు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి శ్రవణ్ కుమార్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మన వాసవి అపార్ట్మెంట్స్ అధ్యక్షులు హనుమంతరావు గారు, జనప్రియ నుంచి వచ్చిన మేఘన గారు, బ్రిగేడ్ విష్ణు గారు, అదేవిధంగా శివ గారు, కల్పతరు నుంచి వచ్చిన పవన్ గారు, భాస్కర్, పల్లవి, సాంబశివరావు గారు, రాజేందర్ గారు, శంకర్ గారు, ముఖ్యంగా హారిక, చక్కగా మాట్లాడి కష్టపడ్డటువంటి హారిక గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో నేను ఏదైనా పేర్లు మర్చిపోతే క్షమించాలి. పల్లవి నిన్ననే మర్చిపోయినట్టున్నారు. సో సో అందువల్ల సోదరిమణి పల్లవి గారు, ఇంకా వేదిక మీద ఉన్న మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. యా సంతోష్, ఎస్ జనగాం. మిత్రులారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఉదయాన్నే మమ్మల్ని బ్రేక్ఫాస్ట్కి పిలిచి మీరందరూ ఈ సండే రోజు ఇంత గొప్పగా మాకు మీ ప్రేమను, ఆత్మీయతను అందించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈరోజు సరే ఎన్నికలు వస్తూ ఉంటాయి, గెలుస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ మీలాంటి ఎడ్యుకేటెడ్స్, ఇందులో ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు, బాగా సమాజాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఒక సరి అయిన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఎక్కువ టైం తీసుకొని కానీ క్లుప్తంగానే చెప్పే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ రాష్ట్రం కావాలి అన్నప్పుడు ఎన్నో అనుమానాలు, ఎన్నో అపోహలు. తెలంగాణ వస్తే నక్సలైట్ల రాష్ట్రం అయిద్దని, ముస్లింల రాజ్యం అవుతుందని, తెలంగాణ వస్తే కరెంటే ఉండదని, తెలంగాణ వస్తే అసలు తాగడానికి నీళ్ళే ఉండవని అనేక అనుమానాలు సృష్టించారు. అసలు వీళ్ళకి పరిపాలనే చేత కాదు అన్నారు. బట్ మీ అందరూ కూడా, మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి సపోర్ట్స్తో కేసీఆర్ గారు పోరాడినరు, తెలంగాణను సాధించారు. బట్ హౌ వి రూల్ లాస్ట్ 10 years, గత 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ హ్యాస్ బికమ్ ఎ మోడల్ టు ద హోల్ నేషన్. ఒకప్పుడు ఒక నానుడు ఉండేది, బెంగాల్ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనేది. ఒక 4 decades, 5 decades బెంగాల్ వాజ్ లీడింగ్ ద కంట్రీ. బట్ ఇన్ ద లాస్ట్ 10 years తెలంగాణ ఆచరిస్తుంది, భారతదేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా కేసీఆర్ గారు పాలన చేసి చూపారు. నేను మాటల్లో చెప్పట్లేదు. మిషన్ భగీరథ, ఏ ప్రోగ్రామ్ కాల్డ్ మిషన్ భగీరథ. నిజానికి ఇండిపెండెన్స్ వచ్చి 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయినా ఇంకా ఈ దేశం తాగునీళ్ళ కోసం ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉంటే కేసీఆర్ గారు టుక్ ఏ ఛాలెంజ్. నేను వచ్చే 3 ఏళ్లలో ఈ తెలంగాణలో మారుమూల పల్లెల నుంచి హైదరాబాద్ నగరంలోని ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వకపోతే, శుద్ధి చేసిన మంచినీళ్ళు ఇవ్వకపోతే ఓటే అడగను అని ధైర్యంగా అసెంబ్లీలో చెప్పారు. 3 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చి చూపించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కేసీఆర్ గారి కంటే ముందు దాదాపు 10-12 గవర్నమెంట్లు వచ్చినాయి. బట్ నో వన్ హ్యాస్ డన్ ఇట్, బట్ వీ ప్రూవ్డ్ ఇట్. అంటే నేను అనేది మీతోని అంత మంచి కార్యక్రమం ఈరోజు తెలంగాణలో చేశాం. ఆ మిషన్ భగీరథను చూసి ప్రధానమంత్రి మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం, వెన్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ తెలంగాణ, వై నాట్ ఇన్ ఇండియా అనే ఒక డిస్కషన్ వచ్చి తెలంగాణ మోడల్ను కాపీ కొట్టి భారతదేశం అంతా హర్ ఘర్ కో జల్ అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసినారు. ఇంకా కాలేదు. నిన్న మధ్యప్రదేశ్లో నా ఫ్రెండ్ ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసరు, మా నాన్నగారు చనిపోతే మాట్లాడించడానికి వచ్చాడు. ఆయన మధ్యప్రదేశ్లో ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ దిస్ ప్రోగ్రామ్. ఏమైంది మీ ప్రోగ్రాము అని నేను ఏదో డిస్కషన్ వస్తే అడిగితే, అన్న ఇంకా అయితలేదు, చాలా హర్డిల్స్ వస్తున్నాయి, రైల్వే క్రాసింగ్స్, హైవే క్రాసింగ్స్, బడ్జెట్ ప్రాబ్లమ్స్, మాది ఇంకా 8 ఏళ్ళు అయింది కానీ ఇంకా అయితలేదు అన్నాడు. బట్ కొన్ని రాష్ట్రాలు జరిగినాయి, కొంత జరిగింది. సో ఇక్కడ ఆ మిషన్ భగీరథ అనే కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో మీరు కూడా కొంతమంది గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. మన బ్యాక్ ఎక్కడో విలేజే ఉంటుంది. ఇండియాకు మోడల్ చేసిన మనం ఒక డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ ఏ గవర్నమెంట్ చేయండి, కేసీఆర్ గారు చేశారు. అంతకుముందు ఈ హైదరాబాద్లో కూడా 2 రోజులకు ఒకసారి నల్లా వచ్చేది. కేసీఆర్ గారు ప్రభుత్వం రాకముందు ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొనుక్కునే పరిస్థితి ఉండేది. అపార్ట్మెంట్స్లో ట్యాంకర్ వాటర్ బిల్స్ ట్యాంకర్ల ద్వారా చాలా బిల్లులు వచ్చేది.
కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్యాంకర్లు మాయమైపోయినాయి హైదరాబాద్లో. ఇది ఒక ప్రోగ్రామ్. లైక్ సెకండ్ ప్రోగ్రామ్, మనము చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం, ఏ ప్రోగ్రామ్ కాల్డ్ మిషన్ కాకతీయ. మనము చెరువులు కాపాడాలి, చెరువులు పునరుద్ధరించాలి, తద్వారా సాగునీరు, త్రాగునీరు, పర్యావరణ పరిరక్షణ జరగాలని ఒక మిషన్ మోడ్లో ఒక ప్రోగ్రామ్ చేశాం. దట్స్ కాల్డ్ మిషన్ కాకతీయ. ఎందుకంటే కాకతీయుల కాలంలో తెలంగాణలో 44,000 చెరువులు తవ్వారు. కాకతీయ రాజులు ఆ రోజు కట్టిన చెరువులు పునరుద్ధరించి వాటిని పరిరక్షించి భావితరాలకు అందించాలని మిషన్ మోడ్లో కాకతీయ రాజులు కట్టిన చెరువుల పునరుద్ధరణ చేస్తున్నాం కనుక దాన్ని మిషన్ కాకతీయ అని పేరు పెట్టి 3 సంవత్సరాల్లో చెరువులు పునరుద్ధరించాం. భారతదేశంలోని, అప్పుడు నేనే ఇరిగేషన్ మినిస్టర్గా ఉంటున్నాయి, ఎన్నో రాష్ట్రాల నుంచి ఇంజనీర్లు వచ్చి ఆయా డిపార్ట్మెంట్స్ వచ్చి మనం చూసి నేర్చుకొని పోయారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం, ఉమాభారతి గారు కేంద్ర మంత్రిగా, వారు నన్ను అడిగి ఒక మీటింగ్లో తెలుసుకొని సెంట్రల్ సిడబ్ల్యూసి ఇంజనీర్లు వచ్చి తెలంగాణలో చూసి వాళ్ళు దేశం మొత్తం కూడా అమృత్ సరోవర్ పేరిట ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అగైన్ తెలంగాణ హ్యాస్ బికమ్ ఎ మోడల్. లైక్ సీసీ కెమెరాస్ అండ్ అవర్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఇన్ హైదరాబాద్. ఇండియాలో హైయెస్ట్ సీసీ కెమెరాలు ఉన్నటువంటి రాష్ట్రం, నగరం మన హైదరాబాద్, మన తెలంగాణ. ఒక్క హైదరాబాద్లో 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టాం. మొత్తం హోమ్ డిపార్ట్మెంట్ మనం పెట్టిన షీ టీమ్స్, మహిళల రక్షణ కోసం ఏదైతే షీ టీమ్స్ పెట్టామో, బెంగళూరు నుంచి, ముంబై నుంచి, పూణే నుంచి కమిషనర్ ఆఫ్ పోలీసులు వచ్చి హైదరాబాద్లో షీ టీమ్ ఫంక్షనింగ్ను నేర్చుకొని వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల్లో అమలు చేశారు. మన సీసీ కెమెరాలను దేశం మొత్తం కూడా అప్రిషియేట్ చేసి మనను మిగతా నగరాలు కూడా ఫాలో అయ్యే విధంగా ఈ తెలంగాణను కేసీఆర్ గారు అభివృద్ధిలో తీసుకొని పోయారు. ఇట్లా ఏ కార్యక్రమమైన రైతుల కోసం, వ్యవసాయ రంగంలో ఎట్లుండేదంటే తెలంగాణ ఒకప్పుడు మనం ఇతర రాష్ట్రాల నుంచి బియ్యం కొనుక్కొచ్చుకునే రాష్ట్రం తెలంగాణ. మనకు తెలంగాణ అంటే కరువు కాటకాలు, తెలంగాణ అంటే రైతుల ఆత్మహత్యలు, తెలంగాణ అంటే వెనుకబడ్డ ప్రాంతము, తెలంగాణ అంటే సాగునీరు కాదు తాగడానికే నీళ్లుండే అన్నటువంటి ప్రాంతం. బట్ కేసీఆర్ గారు పెద్ద ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే తెలంగాణ హ్యాస్ బికమ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఈరోజు భారతదేశంలో హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్ చేస్తున్న రాష్ట్రం దట్ ఈస్ తెలంగాణ. 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండుతుంది తెలంగాణలో. ఈరోజు మనము తెలంగాణలో పండిన వరి కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర అండ్ అదేవిధంగా తమిళనాడు, ఢిల్లీ, ఈవెన్ విదేశాలకు కూడా